బొంతల సంపత్తిని సస్పెండ్ చేయవలసిన అవసరానికి వచ్చింది. ఎందుకు చెప్తానంటే మాకు తెలియకుంటేనే ఆయన సభ్యత బుక్కులు కొట్టించి ఆయన సొంతంగా చేసుకుంటాడు. ఇవ్వాల్సింది మేము 19వ తారీఖు నాడు ఇలా ఆయన బహిష్కరిస్తాం మా సంఘంలోకి వెళ్ళి. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నా పేరు మట్రాజన్న, వైస్ జిల్లా రాష్ట్రంలో. భోగి బద్వక చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు మన బొంతల సంపత్ కుమార్ గారు మా ఉద్యమకారులను మోసం చేసి ఈరోజు చైర్మన్ పదవికే ఎసరు పెట్టినాడు. సంఘం యొక్క వ్యతిరేక చర్యలకు పాల్పడినందున రాష్ట్ర చైర్మన్ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ వాళ్ళు సంఘ పెద్దమందున అందరం నిర్ణయం చేసుకొని అతన్ని జిల్లాధ్యక్షునిగా తొలగించడం, ఒక సభ్యత్వం రద్దు చేస్తున్నాము. జిల్లాధ్యక్షునిగా అతని నియామకాన్ని ఈ రోజు నుంచి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అతన్ని నియామకాన్ని రద్దు చేస్తున్నాము. ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు. నా పేరు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం ఏంటిదంటే, మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోపల 4 జిల్లాలకు కూడా అధ్యక్షులను గత నెల రోజుల క్రింద నేను రాష్ట్ర చైర్మన్గా, ఇక అన్న రాష్ట్ర వైస్ చైర్మన్గా అందరం కూడా కూర్చొని అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఈ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బొంతల సంపత్ కుమార్ గారు, ఆయన ఏం చేస్తున్నాడంటే రాష్ట్ర చైర్మన్కి చెప్పకుండా, రాష్ట్ర వైస్ చైర్మన్కి చెప్పకుండా, రాష్ట్ర కమిటీకి చెప్పకుండా ఆయన అనేకమైన కార్యక్రమాలు, అంటే సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్పాం, ఇది పద్ధతి మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు. అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అంటే రాష్ట్ర చైర్మన్కి కానీ వైస్ చైర్మన్కి కానీ రాష్ట్ర కమిటీకి కానీ చెప్పి ఏదైనా చేయాలి. కానీ మీరు ఎవరికి చెప్పకుండా మీరు ఈ నిర్వాహకం చేస్తే కరెక్ట్ కాదని మేము ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా ఆయన వినకుండా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను జిల్లా అధ్యక్షుడిని లేకుంటే రాష్ట్ర అధ్యక్షుడిని అని కూడా పెట్టుకుంటా, నువ్వు ఏడ చెప్పుకుంటావో చెప్పుకో, మీరు అందరు రాష్ట్ర కమిటీ అంతా పోయి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సభ్యత్వ బుక్కులు కొట్టిస్తూ మా అనుమతి లేకుండా ఆ సభ్యత్వాలు చేస్తూ అదేవిధంగా పదవులు ఇచ్చిండు. ఇక చూడండి, ఒకసారి జిల్లా చైర్మన్, మేము చైర్మన్గా నేనున్నా, రాష్ట్ర చైర్మన్గా మరి ఉండంగా కూడా నాకు చెప్పకుండా జిల్లా అధ్యక్షురాలు ఇగో నా పక్కకే ఉంది. ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయనను ప్రకటించిన రోజే ఈమెను జిల్లా అధ్యక్షురాలుగా, మహిళా అధ్యక్షురాలుగా అనౌన్స్ చేశాము. మీడియాకు కూడా చెప్పాము జిల్లా అధ్యక్షురాలుగా ఈమెను అనౌన్స్ చేసినట్టు. అయినా ఆమె ఉండంగానే జిల్లా జనరల్ సెక్రటరీగా మరి తమ్ముడు ఉన్నాడు రమేష్, మరి రమేష్ తమ్ముడు జిల్లా జనరల్ సెక్రటరీ ఉండగానే వాళ్ళని మార్చేసి, జిల్లా అధ్యక్షురాలను మార్చేసి, నెల రోజులు అయితేలే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని మార్చేసి ఇగో లెటర్ ప్యాడ్ కొట్టించిండు. ఈ లెటర్ ప్యాడ్లో ఆయన జిల్లా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షురాలు, జనరల్ సెక్రటరీలు ఆయనే ఈ పదవులన్నీ ఇచ్చుకున్నాడు. అంటే వీళ్ళు ఉండగానే జిల్లా అధ్యక్షురాలు ఉంది, జనరల్ సెక్రటరీ ఉన్నారు. అంటే జిల్లా అధ్యక్షురాలు ఉండగా మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు ఇవ్వచ్చునా? జిల్లా జనరల్ సెక్రటరీ ఉండగా జిల్లా జనరల్ సెక్రటరీ రాష్ట్ర చైర్మన్కి తెలియకుండా, రాష్ట్ర కమిటీకి తెలియకుండా అనౌన్స్ చేయొచ్చునా? ఏది చెప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ను మరి వాడుకొని రిజిస్ట్రేషన్ మీద సభ్యత్వాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మేము పెట్టింది నికాసైన ఉద్యమకారుల కోసం కష్టపడతా ఉన్నాం. ఇలా ఉద్యమకారుల హక్కుల కోసం నేను కొట్లాడుతా ఉన్నా. గత 5 సంవత్సరాల నుండి తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొట్లాడినా, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం నేను ఇవాళ ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ మేము ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడితే ఇవాళ వీడు ఎవరో నేను ఉద్యమకారుని అన్నాడు, రసమై దగ్గర పనిచేసిన అన్నాడు, మాకు కల్లుబొల్లు మాటలు చెప్పి నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటే మేము నమ్మాము. అన్ని ఏంటో దొంగ సర్టిఫికెట్లు తెచ్చి చూపెడితే నమ్మాము. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఆయనను తీవ్రంగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంపత్ కుమార్ విషయంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము రాష్ట్ర కమిటీ అంతా కూడా ఇప్పుడు తీర్మానం చేసుకున్నాము. తీర్మానం కాపీ కూడా ఇగో నా దగ్గరనే ఉంది. సంపత్ కుమార్ గారిని ఈ రోజు నుండి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ, ఇది మా సంఘం, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఈ సంఘానికి బొంతల సంపత్ కుమార్కు ఈ రోజు నుండి ఇలా 19/2/2026 నుండి ఎలాంటి సంబంధం లేదు. ఈ సంఘాన్ని కానీ ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఆయన వాడి ఏదన్నా కార్యకలాపాలు చేసినట్టయితే చట్టరీత్యా ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకుంటాం, భారీ ఎత్తున తీసుకుంటాం. ఇక రాష్ట్ర కమిటీ అంతా కూడా అది తీర్మానం చేసినాం. ఇవాళ నుండి ఆయన సస్పెండ్ చేస్తున్నాం. చాలా దారుణాలు చేసిండు, చాలా అరాచకాలు చేసిండు. జిల్లా అధ్యక్షుడిని అడ్డు పెట్టుకొని
పాపం అమాయకమైన ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసాడు కాబట్టి ఆయన తిరిగి కొట్టాం. ఎందుకంటే నికాసైన ఉద్యమకారుల కోసమే ఈ టీయూజేసీ పనిచేస్తుంది తప్ప ఇలాంటి దొంగలకు కాదని తెలియజేస్తూ టీయూజేసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ.